డానియల్ దేశ్ముఖ్. and I am from Chhattisgarh. నేను ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాను. And I am studying with Brother Tarun in Kerala. నేను కేరళలో తరుణ్తో పాటు చదువుతున్నాను. And we both have different kind of testimonies in our life. మా జీవితంలో మా ఇద్దరికి కూడా ప్రత్యేకమైన సాక్ష్యాలు కలవు. But the most thing which I want to tell you all now is that faithfulness. ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఒకటి మాత్రం ఏంటంటే విశ్వాసత. In our life we always try to be faithful. మనం మన జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాము. Sometimes we try to be faithful in our family. కొన్నిసార్లు మన కుటుంబంలో మనము నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. Sometimes we try to be faithful with our friends. కొన్నిసార్లు మనం మన స్నేహితులకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. But let me ask you something, that are we really have that relationship with God, that we always manage the faithfulness with God? నన్ను ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడగడమండి. మనం నిజముగా దేవుడితో సంబంధం కలిగి జీవిస్తూ ఆయన పట్ల మనం నమ్మకస్తులుగా ఆయనకు మనం ఉన్నామా లేదా అనేది ఈ రాత్రి మనం అడగాలనుకుంటున్నాను. We always try to manage faithfulness with people. మనము ఇతరుల పైన నమ్మకాన్ని, లేదంటే ఇతరులు మన పైన నమ్మకాన్ని ఉంచడాన్ని మనం దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటాం. But even though we tried a lot and we made ourselves faithfulness with people have complained about us. మనం ఎంత నమ్మకంగా ఈ మనుషులకు ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మన గురించి సందేహిస్తూ మనం ప్రశ్నిస్తూ ఉంటారు. People will complain about this and that and everything. అనేకమైన విషయాలు అది లేదా ఇది అని చెప్పి అనేకమైన విషయాల్లో వాళ్ళు మన గురించి అనేకమైన కారణాలు లేదా అనేకమైన తప్పులు చెప్తూ ఉంటారు. But today I am going to share a story which the person is very faithful with God and God is faithful with him. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక ప్రత్యేకమైన కథ చెప్పబోతున్నాను. ఇందులో ఉన్న ఒక వ్యక్తి దేవుడికి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలాగే దేవుడు కూడా తన పట్ల ఎంతో విశ్వాస్యతను కనపరిచి ఉన్నాడు. Dear people of God, we always manage to be faithful with people, but people do not consider that faithfulness. But if we are faithful with God, God will bless you. నేను మీ దేవుడికి ప్రశ్న మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనుషులతో మనం వారికి ఎంత నమ్మకంగా ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మనం పట్టించుకోకపోవచ్చేమో, కానీ దేవుడికి నమ్మకంగా ఉంటే మాత్రము నిశ్చయముగా ఆయన దాన్ని పట్టించుకునేవాడు అన్నాడు. Even though situation may be good or bad, God will never leave you. పరిస్థితులు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా సరే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. People will try to do many things, but if you are with God and you will show faithfulness with God, God will never forsake you. కానీ మీరు దేవుడితో ఉండగలిగి ఆయన పట్ల మీరు నమ్మకమైన దాసులుగా ఉండగలిగినట్లయితే నిశ్చయముగా ఆయన తన కృపను మీకు చూపిస్తాడు. So let me start the story of a person. ఒక వ్యక్తి జీవితంలో మీ ముందు నన్ను పెట్టినవాడు. Who was very faithful with God. ఆ వ్యక్తి దేవుడికి ఎంతో నమ్మకముగా జీవించినవాడు అయినాడు. And his life was going very beautiful. అతని జీవితం చాలా అందంగా ఉంది. He had a loving father and loving God. తనకి తను ప్రేమించే తండ్రి ఉన్నాడు, అంతకంటే పైగా తను ప్రేమించే దేవుడు ఉన్నాడు. His dad always shows care to him, always shows supportive with him. అతని తండ్రి తను ఎంతగానో ప్రేమిస్తాడు, తను ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటాడు, తను ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. And he was very loyal and faithful with his family, with his brothers, with God also. తను తన కుటుంబానికి, తన దేవునికి, తన తండ్రికి ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా ఉంటూ ఉండేవాడు. But suddenly something tragedy happened in his life. కానీ తన జీవితంలో ఏదో గొప్ప దారుణం జరిగిపోయింది. The life became painful. అతని యొక్క జీవితము బాధాకరంగా మారిపోయింది. The unwanted things which no one wants came to his life. ఎవరు కూడా కోరుకోని అనేకమైన విషయాలు తన జీవితంలో ప్రవేశించాయి. But he continuously be faithful with God. కానీ అప్పటికి కూడా తను దేవునికి నమ్మకంగానే ఉంటున్నాడు. So let us hear the story. ఈ కథను విందాం. So in a family there was father, mother and 12 brothers.
ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, అలాగే 12 సహోదరులు, 12 కుమారులు ఉన్నారు. And the younger one, whom the father very loved, చిన్నవాడిని దేవుడు తండ్రి ఎంతగానో ప్రేమించేవాడు. and that name you may, some are saying also the name. ఇప్పటికే చాలా మంది చెప్పారు. So the name is, చెప్పండి. యోసేపు. so the name is Joseph. అతని పేరు యోసేపే. He was very loving to his father, అతను తన తండ్రికి తన తండ్రి అతను ఎంతగానో ప్రేమించేవాడు. and he is very obedient to God. అతను దేవునికి ఎంతో విధేయుడైన వాడు. He was very obedient to his father also, తన తండ్రికి కూడా అతను ఎంతో విధేయుడైన వాడు. doing everything what father commands, తన తండ్రి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అదే చేసేవాడు. being faithful with God's command, దేవుని ఆజ్ఞను కూడా శిరసా వహిస్తూ నమ్మకంగా ఉండేవాడు. always loyal to father and heavenly father. తన తండ్రికి, పరలోకపు తండ్రికి కూడా తను నమ్మకముగా ఒదిగి ఉండేవాడు. But one day కానీ ఒకరోజు he had a dream, అతనికి ఒక కల వచ్చింది. and when he told the dream to his brothers, ఆ కలను అతను తన సహోదరునికి చెప్తే, that I will be lifted up నేను ఇలాగుగా హెచ్చింపబడతా ఉన్నాను, and the brothers will be bowed down to me, ఆ నా సహోదరులైన వారు నాకు మొక్కుతున్నారు his brother will be hatred to him. అని చెప్తే తన సహోదరులు వారందరూ కూడా అతను ద్వేషించడం ప్రారంభించారు. The brothers will be showing more cruelty to him. అతని పట్ల వారెంతో క్రూరత్వంగా నడుచుకోవడం ప్రారంభించారు. But Joseph never left his feeling. He always loved to them. కానీ తను ఈ యోసేపు తన సహోదరుల పట్ల ఉన్న ప్రేమాభిమానాన్ని మాత్రం ఎప్పుడు తను I తీసుకోలేదు. want to this story is very long, but I want to cut it short. ఈ కథ మనందరికి తెలిసిందే, చాలా సుదీర్ఘమైనది. దానికి కొంచెంలో చెప్తాను. Many things the brothers had done in his life. తన జీవితంలో తన సహోదరులు అనేకమైన విషయాలు చేశారు, అనేక కార్యాలు చేశారు. The brothers had shown different jealousy, different hatredness, but Joseph never showed anything wrong. తన సహోదరులు తన పట్ల ఎంతో అసూయను, ద్వేషాన్ని చూపించారు, కానీ యోసేపు ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించినట్టు కనబడదు. Even though situation may be very trouble for him, but he loved them. తన ఒక పరిస్థితి ఎంత కఠినమైన, క్లిష్టమైనప్పటికీ కూడా ఆ యోసేపు తన సహోదరులను ప్రేమించున్నాడు. One day, all his brothers went somewhere else to shepherd the sheep, ఒకరోజు తన సహోదరులందరూ కూడా మందల కాయటకు వేరొక ప్రాంతానికి వెళ్ళారు. and the father commanded to Joseph, "Will you go to give him food?" తన తండ్రి యోసేపుకు ఆజ్ఞాపించాడు, నీ వెళ్ళి నీ సహోదరులకు ఆహారాన్ని ఇవ్వు అనేసి. Joseph said one thing, "Yeah, here I am. Let me go for them." ఆ యోసేపు ఒకటే మాట అన్నాడు, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పన్నాడు. He has 11 brothers. తనకి 11 సహోదరులు ఉన్నారు. All are hating him. అందరూ కూడా అతన్ని ద్వేషిస్తున్నారు. All are showing jealousy to him. అందరూ అతన్ని అసూయ పడుతున్నారు. All are cruel to him. అందరూ అతని పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. But this Joseph never changed. కానీ ఈ యోసేపు మాత్రం మారిపోలేదు. He is faithful with God. అతని యొక్క దేవుని పట్ల అతనికి కూడా నమ్మకం మారలేదు. He is loving to his brothers. అతను తన సహోదరుని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. Joseph said one thing to his brothers, తన యొక్క సహోదరులకు యోసేపు ఒక మాట చెప్పాడు, "Here I am. నేను ఇక్కడే ఉన్నాను, I will go for them." నేను వారి కోసం ఖచ్చితంగా వెళ్తా చెప్తాను. So he had taken the food అతను ఆ ఆహారాన్ని తీసుకున్నాడు, and went for them. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, He was seeking for them. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నాడు. And one brother told the Joseph that they are going away from there, and you will be reached there and you will get them. నీ కనుక ఈ మార్గంలో వెళ్తే అతన్ని కలుసుకోవచ్చు అని చెప్పి దారికి పోయేవారు ఎవరో చెప్తే అతను ఆ పక్కన వెళ్తున్నాడు. So when he was about to reach there, వాళ్ళ ఎత్తుకు అతను చేరుకునే సమయానికి the brothers had seen them. ఆ సహోదరులు అతన్ని చూశారు. The brother had seen Joseph, ఆ సహోదరులు యోసేపును చూశారు. and they tried to make different decision for making Joseph murdered or killed. ఈ యోసేపును ఎలాగైనా సరే తనని హింసించాలని చెప్పి, అతను ఏడిపించాలని చెప్పి అనేకమైన పన్నాగాల వారు పడుతూ ఉన్నారు. Joseph knows everything. యోసేపుకు అంతా తెలుసు. Joseph knows my brothers hate me so much.
యోసేపుకు తెలుసు నా సహోదరుడు ఎంతో ద్వేషిస్తున్నారని. But he is showing loving only. కానీ అతను ప్రేమను మాత్రమే కనపరుస్తున్నాడు. He showed love only. అతను ప్రేమను మాత్రమే కనపరుస్తున్నాడు. He showed care only. అతను కేవలం వారి పట్ల జాగ్రత్తను మాత్రమే కనపరుస్తున్నాడు. And when he reached there, అతను అక్కడ చేరుకునేటప్పటికి what happened is, అక్కడ ఏం జరిగిందంటే the brothers took a rope. The brothers had taken a rope and bind him ఆ సహోదరులు ఒక తాడు తీసుకుని అతన్ని బంధించేశారు. and thrown him into the pit. ఆ తర్వాత అతన్ని నీళ్లు లేని గొప్పలో అతన్ని పడేశారు. See what happened to Joseph. ఏమైందో చూసారు యోసేపుకి? The dear loved son to his father, తన తండ్రికి ఎంతగానో ప్రియమైన కుమారుడు, trying to love his brothers, తన స్నేహితులను ప్రేమించడానికి వచ్చాడు. came there to take care of them, వారిని జాగ్రత్తగా వారి బాగోగులు చూసుకుంటానికి వచ్చాడు అక్కడికి. came there to give them food. వారికి ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చాడు అక్కడికి. But what they have done to him, కానీ వారు ఏం చేశారు? they thrown him into the pit. వారు అతని గుట్టలో పడేశారు. Suddenly some traders came there. అకస్మాత్తుగా అక్కడ ఆ ప్రాంతంలో కొంతమంది వర్తకులు వెళ్తూ ఉన్నారు. So one of his brothers told all the brothers, let us not murder because he is half blood. ఒక్క సహోదరుడు అన్నాడు కదా, అతను చంపొద్దులే, ఎలాగైనా సరే అతను మన రక్తమే కదా, Let us sell him. అతను అమ్మేద్దాం. So all brothers are agreed అందరూ కూడా ఒప్పుకున్నారు. and they sold him. మొత్తానికి అతను అమ్మేశారు. And they sold him. వాళ్ళు అతను అమ్మేశారు. You know, if you deeply study the story, మీరు కనుక ఈ కథనాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, my people of God, he was away from his loving father. మీరు కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అతను తన తండ్రికి దూరం అయిపోయాడు. He had a family, అతనికి ఒక కుటుంబం ఉంది, but he became alone now. కానీ ఇప్పుడు అతను ఒంటరి వాడైపోయాడు. As the orphan, ఒక అనాథ వలె మారిపోయాడు. he has the brothers who can support, but now he became non-supportive. అతన్ని ప్రోత్సహించగలిగిన సహోదరులు ఉన్నప్పటికీ కూడా అతను ఒంటరి వాడిగా మార్చబడ్డాడు. He had a country, but now he is without a country. అతనికి తన సొంత ఊరు ఉంది, సొంత దేశం ఉంది, కానీ ఇప్పుడు అదంతా కూడా ఏమీ లేదు, ఒంటరి వాడు. Now he became a slave. ఇప్పుడు అతను ఒక బానిసగా మారిపోయాడు. Nothing he has. అతని దగ్గర ఏమీ లేదు. He cannot make a decision for him. అతనికి తన కొరకు తను సొంతంగా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు. The master only have the purpose for him and he has to obey that. యజమానుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే చేయడానికి ఇతనికి అనుమతి ఉంది. Other than nothing he can do. దానికి బదులుగా ఇతను ఏది కూడా చేయడానికి లేదు. Showing faithfulness to God. దేవునికి నమ్మకంగా జీవించాడు, అయినప్పటికీ Loyal with Father and loyal with Heavenly Father. తన ఈ లోకపు తండ్రికి పరలోకపు తండ్రికి తను ఇంకనూ ఒదిగి ఉండే ఉన్నాడు, విధేయుడై ఉన్నాడు. Never revenge for the brothers. అతని యొక్క సహోదరులకి అతను నేను వారికి ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే ఎప్పుడు ఎలా Never revenge for anyone. ఎవరి పట్ల కూడా అతను ప్రతీకారం తీర్చుకోవాలి. Showing purity. ఎల్లప్పుడూ కూడా పవిత్రత కలిగి జీవించాడు. Showing everything good. అది ఎల్లప్పుడూ కూడా మంచినే చూపించాడు. But now what happened? కానీ ఇప్పుడు ఏం జరిగింది? We can see his life కానీ అతని జీవితాన్ని మనం పరిశీలిస్తే full of trouble, మొత్తం సమస్యలతో నిండిపోయింది. full of painful. మొత్తం బాధాకరంగా మారిపోయింది. But he never left loyalty. కానీ అయినప్పటికీ అతను ఎన్నటికీ కూడా దేవుని పట్ల ఉన్న ఆ విధేయతను, ఆ నమ్మకత్వాన్ని అతను కోల్పోలేదు. But he never left faithfulness. కానీ తన నమ్మకత్వాన్ని దేవుని పట్ల కోల్పోలేదు. He showed loyalty to his father. తన తండ్రికి నమ్మకమైన వాడిగానే ఉన్నాడు. All my people, if you see the story, he got rewarded from his father. మీరు కనుక ఇతని జీవితాన్ని కనుక మీరు చదివినట్లయితే దేవుడు అతన్ని తండ్రి అతన్ని బహుకరించిన మనం చూస్తా ఉన్నాం. He got rewarded from his father because of loyalty. తన తండ్రి ద్వారా తను చూపించిన కొంత అభిమానాన్ని బట్టి తన తండ్రి అతనికి కొంత బహుకరించాడు. But when he rewarded for the loyalty, the brothers tortured him more.
ఎప్పుడైతే తన తండ్రి అతనికి కొంత బహుకరించాడో అతని సహోదరులు ఇంకా అతన్ని మరింతగా అతని బాధ పెట్టారు. When God showed direction to Joseph, ఎప్పుడైతే యోసేపుకు దేవుడు మార్గాన్ని కనపరిచాడో his own brothers became cruel for him. అతని సొంత సహోదరులే అతనికి విరోధంగా మారిపోయారు. But when everything happened, Joseph always keep obedient to his father. అంతా జరిగినప్పటికీ కూడా యోసేపు తన తండ్రికి విధేయుడిగానే ఉన్నాడు. He don't changes his feeling for his brothers. తన సహోదరుల పట్ల తన యొక్క తనకున్న ఆ నమ్మకాన్ని తను కోల్పోలేదు. But what the brothers has done in his కానీ అతని యొక్క సహోదరులు అతని కోసం ఏం చేశారు? తన జీవితంలో many times అనేక సార్లు we also try to be loyal. మనం కూడా నమ్మకంగా ఉండాలి అనుకుంటాం. We also try to be faithful. మనం కూడా విధేయులుగా నమ్మకస్తులుగా ఉండాలనుకుంటాం. But situation may become worse and worse. కానీ పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోతుండవచ్చు. Situation may become more painful. ఇంకా ఆ పరిస్థితులను కూడా మరింత బాధాకరంగా మారిపోతుండవచ్చు. When we see Joseph's life, కానీ ఈ యోసేపు జీవితం చూస్తే he always tried to be loyal, తను ఎల్లప్పుడూ కూడా విధేయుడిగా ఉండాలనుకుంటున్నాడు. faithful, నమ్మకస్తులుగా ఉండాలనుకుంటున్నాడు. humble. ఎంతో దీనమనస్సుగా ఉండాలనుకుంటున్నాడు. But people do not consider it. కానీ జనులు దాన్ని గుర్తించట్లేదు. My brothers and sisters, నా సహోదరులారా, even though circumstances may come wrong or good, you have to be faithful. పరిస్థితులు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా మీరు మాత్రం నమ్మకస్తులుగానే ఉండాలి. You have to be faithful because God has a purpose in that pain. మీరు ఎల్లప్పుడూ కూడా నమ్మకస్తులుగానే ఉండాలి. ఎందుకంటే దేవునికి మీ బాధలో కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. God has a purpose through that suffering. అదే ఇబ్బంది ద్వారా అదే మీ వేదనకర పరిస్థితుల ద్వారా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. God has a purpose in that pain. అదే బాధలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది మీ పట్ల. My father and mother was suffered for 13 years because they don't have child. They don't have any problem because they didn't get any child. నా తల్లిదండ్రులు వారు 13 సంవత్సరాలు వారు బాధపడ్డారు పిల్లలు లేక. వారికి ఏ ప్రాబ్లం ఏ సమస్య లేదు కానీ వారికి పిల్లలు కలగట్లేదు. And that time they were Hindus. అప్పుడు వారు హిందువులుగా ఉన్నారు. And they went to many god and goddesses for a child. ఒక బిడ్డను అనుగ్రహించమని చెప్పి అనేకమైన దేవతా దేవుని దగ్గరికి వెళ్ళారు. But after 13 years when they went to Jesus Christ, they received me. 13 సంవత్సరాల తర్వాత వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారో అప్పుడే వారు నన్ను పొందుకున్నారు. Our God can do everything. మన దేవుడు అన్ని చేయగలడు. He is a faithful God. ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన He can do everything for you. ఆయన మీకోసం అన్ని చేయగలడు. Submit your pain to God. మీ బాధను దేవుని ముందు మీరు పెట్టండి. Submit your suffering to God. He will do something good. మీ యొక్క పరిస్థితులు మీ యొక్క క్లిష్ట పరిస్థితులు దేవునికి సమర్పించండి. దేవుడు మనకి మంచిగా మార్చగలడు. Even though how much painful, how much suffering you are suffering, but God is faithful. He will change the atmosphere. మీ యొక్క పరిస్థితులు ఎంత బాధాకరంగా ఎంత విషాదకరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన నిశ్చయముగా మీ పరిస్థితులు మార్చగలడు. Because through that pain and suffering, God has a purpose for you. ఎందుకంటే అటువంటి బాధాకరమైన పరిస్థితుల ద్వారా దేవుడు మీకోసం ఏదో ప్రణాళిక దాచించాడు. Because if we see Joseph there, Joseph has a unique calling there. మీరు అక్కడ యోసేపు పరిస్థితి కనుక యోసేపు జీవితాన్ని కనుక మీరు చూసినట్లయితే యోసేపుకి ఒక నిర్దిష్టమైన ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది. And if we see Joseph there, the brothers are different, but Joseph has a unique faithfulness. మీరు అతని సహోదరుల్ని అతన్ని బేరించి వేస్తే అతని సహోదరుల కంటే యోసేపుకి ఒక ప్రత్యేకమైన నమ్మకత్వం ఉంది. A unique lifestyle. ఒక ప్రత్యేకమైన జీవన విధానం ఉంది. A unique character. అతనికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. If we are following God, we should have unique purpose of God. We should have unique faithfulness of God. We should have unique purpose of God. మనం కూడా దేవుని అనుసరిస్తున్న వారమైతే ఖచ్చితంగా మనకి ఒక ప్రత్యేకమైన మార్గం ఉండాలి, ప్రత్యేకమైన జీవన విధానం ఉండాలి, మనకు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్న వారు ఉండాలి. We should have unique character. మనకి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. Even though people will be cruel for us, but we have to be faithful.
ప్రజలు మన పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మనం మాత్రం ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. Let us read a verse, Psalms chapter 119, verses 71 and 72. ఒక వచనం చదువుతాం. సామెతలు 119 71 సామెతలు 119 71 72 వచనాలు చదువుతాం. చదవండి. శ్రమను తీర్చుట నాకు మేలాయి. Hallelujah. So here we can see the psalmist is saying, it is good for me that I was humble so that I might learn your statutes. The law of your mouth is better to me than thousands of gold and silver pieces. దేవుని యొక్క వాక్యం ఇలాగ చెప్తా ఉంది కదా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకు మేలాయను. So here the psalmist is saying, it is good for me that I have been afflicted. నేను శ్రమ నుండి నాకు మంచిదైందని నేను చెప్తాను. So that I may come closer to you. దాని ద్వారా నేను నీ యొద్దకు నీకు దగ్గరగా వచ్చినట్లుగా అలా చేశాను. Now Joseph have nothing to love, nothing to share his problem. తను యోసేపుకి తన ప్రేమను కానీ తన యొక్క బాధను పంచుకోవడానికి ఎవరు కూడా లేరు. Sometimes these situations comes in our life. ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా వస్తుంటాయి. When there is no one to share, ఎవరు కూడా మన యొక్క విషయాలు పంచుకోవడం లేనప్పుడు, when there is no one to understand our situation, మన యొక్క పరిస్థితులను ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు, and we try to seek people to share our problem, మనం ప్రజలను మన యొక్క పరిస్థితులను మన యొక్క సమస్యలను చెప్పడానికి వెతుక్కుంటున్నప్పుడు, but I want to tell one thing, people will show care to you, people will show many things to you, but God only can understand your problem. మీరు వెళ్తున్న ఆ ప్రజలు మనుషులు వారు మీకేదో కొంత కనికరాన్ని చూపగలరేమో, కానీ దేవుడు మాత్రమే మీ పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకోగలడు. God only can one who can lift you up from that situation. దేవుడు మాత్రమే మిమ్మల్ని ఆ పరిస్థితి నుంచి పైకి లేవడానికి కలిగిన వాడు ఆయన. Let us read one more verse, Romans chapter 8 verses 28. మరొక వచనం మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. Romans chapter 8 verses 28. రోమీయులకు 8వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు చేయటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. Hallelujah. So here we can see Romans chapter 8 verses 28 says, and we know that all things work together for good to those who love God, to those who are the called according to his purpose. ఇక దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, దేవుణ్ణి ప్రేమించే వారికంట ఆయన చిత్తం చొప్పున పిలువబడిన వారికి అన్ని కూడా సమస్తము కూడా సమగ్ర మేలుగా జరుగుతాయని చెప్పి. So if you love God in all situations, అన్ని పరిస్థితుల్లో కూడా మీరు దేవుడిని ప్రేమించగలిగిన వారైతే, whether it is good for you and bad for you, అది మీకు చెడ్డదైనా మంచిదైనా సరే, God will raise you up. God will raise you up. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా పైకి లేవనెత్తుతాడు. God will do good things from out of it. ఆ క్లిష్ట పరిస్థితుల నుంచే దేవుడు అనేకమైన మంచి విషయాలు మీకోసం దాచించాడు. Because nothing is unknown to God. ఎందుకంటే దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. God knows everything. దేవునికి సమస్తం కూడా తెలుసు. And he will make you free from all of situations. అన్ని పరిస్థితుల నుంచి కూడా దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకురాగలడు. But you have to be faithful with God in every situation. కానీ ప్రతి పరిస్థితి యందు కూడా మీరు దేవునికి నమ్మకస్తులుగా ఉండడం నేర్చుకోవాలి. So now let us see Joseph's life. మరలా మనం యోసేపు జీవితానికి వద్దాం. As I already told, నేను ముందుగా చెప్పినట్లుగానే people always want us to be follow their character, follow their what they are saying we have to follow. ప్రజలు మనుషులు ఎలా ఉంటారంటే వారు చెప్పే విషయాలను వారు ఆచరించే పద్ధతులను మనము కూడా పాటించాలని, మనము కూడా వారి మాటలు విని దాని ప్రకారం జీవించాలని చెప్పి వారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. If you don't follow them, they will show hateness, they will show cruelty and all. ఒకవేళ వాళ్ళు చెప్పింది మనం చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా మనం ద్వేషిస్తారు, మన పట్ల వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. But for Joseph, I want to say, Joseph loved God more than all his brothers or the family. కానీ యోసేపు జీవితంలో తన కుటుంబం కంటే అతను
దేవుడిని ఎక్కువగా ప్రేమించిన వాడిగా ఉన్నాడు. Joseph is younger one. అతను తన చిన్నవాడు. There are more brothers who are elder than him. తనకంటే పెద్దవారు పెద్ద అన్నలు అనేక మంది ఉన్నారు. But he don't listen them. కానీ వారి మాటలు కూడా యోసేపు వినలేదు. We listen God. కానీ అతను దేవుడిని మాత్రమే విన్నాడు. We have to submit ourselves every time in God's before God only. మనం ప్రతి సమయమందు కూడా దేవునికే మనం సమర్పించుకున్న వారమై ఉండాలి. We can see here ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కదా, the storms, the many things, the troubles, the storms came from his life, came from his family only. తన యొక్క కుటుంబం నుంచి అనేకమైన తుఫాను వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. Came from his own brothers. తన సొంత అన్నల దగ్గర నుంచే తను అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. Then what about the outsiders? కానీ అలాంటప్పుడు తన సొంత అన్నల దగ్గర నుంచి అంత సమస్యలు వస్తాయి, ఇంకా బయట వాళ్ళ దగ్గర నుంచి ఇంకెంత సమస్యలు వస్తాయి. Let us see the story more. ఇంకా ఇంకా చూద్దాం తన జీవితాన్ని. So he became slave now. అతను ఇప్పుడు ఒక బానిసగా మారిపోయాడు. He had a master. అతనికి ఒక యజమానుడు ఉన్నాడు. He has many companions. అతనికి అనేకమైన సహోదరులు పనివారు ఉన్నారు, తోడి And పనివారు. he is doing a slave work there. అతను ఒక బానిస పని అక్కడ చేస్తూ ఉన్నాడు. But if we see the verse there, 30, we can see chapter 39. There we can see God was with him. ఈ ఆదికాండము 39వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట దేవుడు అతనికి తోడై ఉండెను అని చెప్పి. But I want to ask you one thing. ఒక విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. God is with him. It is written there. దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని చెప్పి అక్కడ రాయబడింది. But if I am not with God, will God be with me? ఒకవేళ నేను దేవుడితో లేకపోతే దేవుడు నాకు తోడుగా ఉంటాడా? చెప్పాలి. చెప్పాలి. If I will not be with God, ఒకవేళ will God be with me? ఒకవేళ నేను దేవుడితో లేకపోతే దేవుడు నాతో ఉంటాడా? I want to say one thing. God is faithful. నేను ఒక్కసారి ఒక మాట చెప్పాలనుకున్నాను, దేవుడు నమ్మకమైన వాడు ఆయన. But I want to say one thing more, that we should have to be in a right path. మరొక విషయం కూడా నేను చెప్పాలనుకున్నాను, మనము సరైన మార్గంలోనే నడవాలి అని చెప్పి. We can see there Joseph was faithful. That's why it is written there, God is with him and he blesses Joseph what he is doing there. అందుకనే మనం అక్కడ చూడగలం కదా, యోసేపు దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుకే దేవుడు అతను వెళ్ళిన చోట్లలో కూడా అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని చెప్పి. In Genesis chapter 39 verses 3 we can see there, ఆదికాండము 39వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలం కదా. yes so అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సకలం చేసిననియు అతని యజమానుడు సూచించినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిను కనుక అతని యొద్ద పరిచయం చేయవాడాయెను. చాలు. So here we can see it is written, his master saw that the Lord was with him and that the Lord caused all that he did to prosper in his hands. అక్కడ దేవుడి యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి కదా, అతని యజమానుడు అదంతా చూసి దేవుడు అతను ఎలాగ సహాయకుడుగా ఉన్నాడు, దేవుడు ఎలాగ చేసే పనంతా కూడా సఫలం చేస్తున్నాడు, అతని పైన ఇంకా కటాక్షం కలిగినట్లుగా దేవుడి యొక్క వాక్యం మనం చూస్తున్నాం. So he is in the right path. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను సరైన మార్గంలోనే ఉన్నాడు. That's why God's favor is always with him. అందుకనే దేవుడి యొక్క కటాక్షము ఎల్లప్పుడూ అతనికి తోడై ఉంది. So if we go further the story, the master gave him all the authority to control all the offices. అతని యొక్క ఇంకా ముందుగా మనం చదివినట్లయితే ఈ యజమానుడు తనకున్న ఇంటి అంతటి పైన కూడా అధికారాన్ని యోసేపు చేతిలో పెట్ట మనం చూస్తా ఉన్నాం కదా. See, wherever he goes, he shine like a light. అతను ఎక్కడికి వెళ్ళినా సరే అతను ఒక వెలుగువలె ప్రకాశిస్తూ ఉన్నాడు. It cannot be done by our talents. మన యొక్క సొంత తలాంతులను బట్టి ఏం జరగవు, కానీ It cannot done by our abilities. మనకున్న విధానం బట్టి మనం చేయగలిగిన పనులను బట్టి ఏం జరగవు, కానీ It can be done only when you have attachment with God. అది ఎప్పుడు జరుగుతుందంటే మనకు దేవునితో సరైన సంబంధాన్ని కలిగినప్పుడు అవన్నీ జరుగుతాయి. In each and every circumstances, you are going to God alone, not anyone else. మనం ప్రతి పరిస్థితి యందు కూడా దేవుని దగ్గరకు మాత్రమే వెళ్ళాలి, కానీ వేరే దగ్గరికి వెళ్ళకూడదు. So now one more trouble came to his life. మరలా అతని జీవితంలో మనకు సమస్య ఎదురుపడింది. We can see there
the master's wife, the Potiphar's wife, came every day. It is written there, came every day to give him a love, or saying Joseph that love me. మనకు చూస్తాం కదా, యజమానుడి భార్య ప్రతి దినము కూడా అతను వచ్చి వేధిస్తుంటే నన్ను ప్రేమించని Lay down with me. నాతో పాపం చేయని చెప్పి అతను ఎల్లప్పుడు వేధిస్తుండేది. As you know, I was saying that he became lonely. నేను ముందుగా చెప్పినట్టుగా అతను ఒంటరి వాడైపోయాడు. So sometimes situation may come that we have God alone, nothing more than that. మన కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే దేవుడు మాత్రమే ఉంటాడు, దేవుడు తప్ప ఇంకెవరు ఉండరు. We are not sharing our feelings to the people. మన యొక్క అభిప్రాయాలు మన ఇతరులకి ఎవరికి కూడా పంచుకోలేము కొన్నిసార్లు. We are sharing nothing to the people, but we are sharing to God alone. మనం ఇతరులకు ఏమి మన యొక్క పరిస్థితులు పంచుకోలేము, కానీ దేవుడితోనే మనం మాట్లాడగలం. So there one lady who tried to love Joseph came there. ఒక స్త్రీ అక్కడికి వచ్చి యోసేపును ప్రేమించాలని చెప్పి అతను వేధించాలని చెప్పి వచ్చింది. Saying Joseph, lay down with me, love me. నాతో పాపం చేయను ప్రేమించని చెప్పి ఆ స్త్రీ వేధిస్తా ఉంది. Sometimes people may think, oh, this is from God alone because she wants to try to love me. ఇది కొన్నిసార్లు అనుకోవచ్చు కదా, ఇది కూడా దేవుడి కార్యం అయి ఉంటుందేమో, ఎందుకంటే ఆమె నన్ను ప్రేమించాలనుకుంటుంది కదా అని. My father was somewhere else, I don't know. నా తండ్రి ఎక్కడున్నా నాకు తెలియదు. My brothers are somewhere else, I don't know. నా సహోదరులు ఎక్కడున్నా నాకు తెలియదు. I am feeling lonely. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను కదా. I was always sharing my things to God. దేవుడిని ఎల్లప్పుడూ కూడా నా విషయాన్ని నా పరిస్థితులను చెప్తున్నాను. Now a person came. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. But I want to say one thing. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. That person came as a sin. ఆ వ్యక్తి పాపము అతని యొద్దకు వచ్చింది. But more than that, he want to love God. కానీ దానికంటే ఎక్కువగా అతను దేవుడిని మాత్రమే ప్రేమించాలనుకుంటున్నాడు. One thing I observed from Joseph's life, అతని జీవితం నుంచి నేను గ్రహించిన మరొక విషయం ఏంటంటే, he don't want worldly comfort, he want heavenly comfort. అతనికి ఈ లోకము యొక్క ఆదరణ, ఈ లోకము యొక్క సౌఖ్యం కాదు కావాల్సింది, పరలోకపు సౌఖ్యము, పరలోకపు ఆదరణ మాత్రం అతనికి కావాలి. He don't want worldly joy, he want heavenly joy. లోకపు సంతోషం అతనికి అవసరం లేదు, కానీ అతను కోరుకుంటే పరలోకపు సంతోషాన్ని మాత్రమే. He don't want worldly care, he want heavenly care. అతనికి Heavenly care. అతనికి ఈ లోకంలోని ఎవరి యొక్క బాగోగులు, ఎవరి యొక్క జాగ్రత్తలు అవసరం లేదు, కానీ అతనికి పరలోకం ఇచ్చే జాగ్రత్తలు కావాలి. He don't want worldly help, he want heavenly help. అతనికి లోకపు సహాయం కావాల్సింది, అతనికి దేవుని సహాయం, పరలోకపు సహాయం కావాల్సింది. And in his life we can see he always having heavenly care, heavenly love, heavenly support, heavenly father. అతను ఒంటరి వాడైనప్పుడు కూడా అతనికి ఎల్లప్పుడూ కూడా పరలోకపు యొక్క సహాయం, పరలోకపు ఆదరణ, పరలోకపు సంతోషము, పరలోకపు తండ్రి నుంచి ఎల్లప్పుడూ అతనికి లభిస్తూనే వచ్చాయి. So when we see the story, what he had not done, he have to go for the sin. అతను మనం చూసినట్లయితే అతని జీవితాన్ని, అతను ఆ పాపాన్ని తనకు ఒప్పుకోలేదు. He have to be imprisonment. అతను దాన్ని బట్టి అతను జైల్లో కూడా వెళ్ళిపోయాడు. Because that Potiphar's wife told many things against about him, what he had not done. ఎందుకంటే ఆ పోతీఫర్ భార్య అతనికి విరోధంగా అనేకమైన కార్యాలు చెప్పింది పోతీఫర్కి. See what the life is. ఎంత దారుణంగా ఉన్న జీవితం చూడండి. Always trying to be faithful with God. ఎల్లప్పుడూ కూడా దేవుడికి నమ్మకంగా జీవించాలనుకున్నాడు. Always trying to be humble. ఎల్లప్పుడూ కూడా తగ్గి ఉండాలనుకున్నాడు. Always want God alone. ఎల్లప్పుడూ కూడా దేవుడే కావాలనుకున్నాడు. But what is happening? కానీ ఏం జరిగింది? But he never left the faithfulness. కానీ అయినప్పటికీ కూడా తన యొక్క నమ్మకత్వాన్ని కోల్పోలేదు. Sometimes we say in our problems, why God? మనం కూడా అనేకసార్లు అంటాం కదా, ఎందుకు దేవా అని. But if we see Joseph's life, he never says why God. కానీ యోసేపు జీవితాన్ని మనం చూస్తే అతను ఎప్పుడు కూడా అనలేదు ఎందుకు దేవా. When situations become more worse, he became more closer to God. ఎప్పుడైతే పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయో అతను దేవునికి మరింత దగ్గరగా వెళ్తున్నాడు. That's why we can see in the prison, God is raising him up there also. అందుకని ఆ కారాగారంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా దేవుడు అతన్ని పైకి లేవనెత్తడం మనం చూస్తా ఉన్నాం. And God uses him in the prison also. అక్కడ కారాగారంలో కూడా దేవుడు అతన్ని వాడుకుంటానే మనం చూడగలం. When two officers
went there as an imprisonment, as a person who was blameful. ఇద్దరు అధికారులు వారి యొక్క ఆ కారాగారంలో వారు తమ శిక్ష నిమిత్తమే వారికి వస్తే, And they both had a dream. వారి పరిధికి కర్రలు వచ్చి మందగా విషయం తెలుస్తుంది. Joseph is the one who interpreted the dream. అక్కడ యోసేపే వారి యొక్క కర్రలను అతను వ్యాఖ్యానించడం జరిగింది. In the word it is written, no one found them. No one found as an interpreter of the dream. ఆ వారి యొక్క కర్రల భావం చెప్పు వారు ఎవరు కూడా లేరు అని చెప్పి వాక్యం చెప్తా ఉంది అక్కడ. So we can see Joseph as a light in each and every areas. ప్రతి సమయంలో కూడా యోసేపు ఒక వెలుగులాగా ప్రకాశించాలని మనం గమనించగలం. Let me ask you a question. మన ఒక ప్రశ్న మిమ్మల్ని అడగమండి. Do you want to shine? మీరు కూడా ప్రకాశించాలనుకుంటున్నారా? Are you all want to shine? మీరందరూ కూడా ప్రకాశించాలనుకుంటున్నారా? If you want to shine, నిజంగా మీరు ప్రకాశించగలనుకుంటే there is only one thing. ఒక్క విషయం ఉంది. Faithful with God. దేవునికి నమ్మకస్తుడై జీవించండి. In each and every circumstance, ప్రతి పరిస్థితి యందు కూడా, in each and every situations, ప్రతి సమయమును కూడా be attached with God. దేవునితో బంధం కలిగి ఉండండి. Be faithful with God. దేవునికి నమ్మకస్తులుగా జీవించండి. He will raise you up. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని He will లేవనెత్తుతాడు. never leave you. ఆయన మిమ్మల్ని ఎన్నడూ కూడా He విడిచిపెట్టేవాడు will కాదు. never forsake you. ఆయన మిమ్మల్ని ఎవరు కూడా ఎడబాసే దేవుడు కాదు ఆయన. Now we can see he interpreted the dream also. అక్కడ కళ్ళ భావాన్ని కూడా యోసేపు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. And in his whole life we can see one help he is asking to one officer. తన మొత్తం జీవితంలో తన యొక్క అధికారి ఒకే ఒక్క సహాయం అడగడం మనం చూస్తాం. He is saying to officer, if you will be free, please tell the Pharaoh. అతను తన యొక్క అధికారితో అంటున్నాడు కదా ఆ పానదాయకుడితో, నీవు కనుక నీకన్నా ఖాళీ సమయం ఉంటే ఫరోకి నా గురించి చెప్పు అని చెప్పాడు. Please remember me. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని చెప్తా ఉన్నాడు. But he forgot. కానీ అతను మర్చిపోయాడు. My people of God, దేవుని యొక్క ప్రజలారా, never expect from people. మనుషుల నుంచి ఎప్పుడు కూడా ఆశించొద్దు. People can forsake you, వారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, but God will not. కానీ దేవుడు అలా చేసేవాడు కాదు. God will not. దేవుడు అలా చేసేవాడు కాదు. Even though you are unfaithful, మీరు ఒక్కొక్కసారి అపనమ్మకంగా లేదంటే నమ్మకస్తులుగా లేకపోయినప్పటికీ కూడా, but as we can see in the prodigal son's life, ఆ తప్పిపోయిన కుమారుని జీవితం మనం చూడగలం కదా. the father is always there తండ్రి ఎల్లప్పుడూ కూడా అలాగే ఉన్నాడు. to show his hand that my son, you can come. తన యొక్క చేతులు చాపి ఇతను పిలుస్తున్నాడు. I am ready to hug you. నేను ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా I am ఉన్నాను. ready to love you. నేను మరలా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు తండ్రి. I am ready to give you care. నేను మరలా నీకు కొంత సురక్షిత రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా You ఉన్నాను. expected good from the world, నీవు లోకాన్ని నుంచి మంచిని ఆశించావు, but you did not get. కానీ నీవు దాన్ని పొందుకోలేకపోయావు. Everything good comes from me only. ప్రతి మంచి కూడా, ప్రతి మేలు కూడా నా యొద్ద నుంచే వస్తుంది. నీకు You will get from me. నా దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. దాన్ని Just come to me. నా దగ్గరికి వచ్చే చాలు. Be submissive with me. నాకు నీవు ఒదిగి ఉండు. Walk in my path. నా యొక్క మార్గంలో నడుచుకో. Be faithful with me. నీవు నాకు నమ్మకస్తునిగా ఉండు. So that is what Joseph is doing every day. ప్రతి దినము కూడా యోసేపు చేసే పని అదే. The officer forgot, ఆ యజమాని మర్చిపోయాడు, but God did not forget. కానీ దేవుడు మర్చిపోలేదు. So one day, ఒకరోజు Pharaoh saw the dream. ఫరో కలగన్నాడు. The main person of that country saw the dream. ఈ యొక్క రాజ్యం యొక్క ముఖ్యమైన వ్యక్తి కల చూశాడు. He called everyone అందరిని పిలిచాడు to interpret the dream, ఆ భావాన్ని చెప్పడానికి. but no one interpreted the dream. కానీ ఎవరు కూడా ఆ యొక్క భావాన్ని చెప్పలేకపోయారు. No one interpreted the things. ఎవరు కూడా అతను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. Then officer అప్పుడు ఆ యొక్క అధికారి remembered that ఆ పానదాయకుడు గుర్తు చేసుకున్నాడు. there is one man in the prison. ఆ కారాగారంలో ఒక వ్యక్తి ఉన్నాడు. You know, scholar says there were five years after this happened. చరిత్రకారులు పండితులు చెప్పేది ఏంటంటే, ఈ సంఘటన ఆ కారాగారంలో పానదాయకుడు విడుదలైన 5 సంవత్సరాల తర్వాత జరిగింది. So after 5 years he remembered that there is one person in the prison. 5 సంవత్సరాల తర్వాత పానదాయకుడు కారాగారంలో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి 5 years Joseph suffered in the prison. 5 సంవత్సరాలు యోసేపు ఆ జైల్లోనే మగ్గిపోయాడు. So officer remembered Joseph. ఆ అధికారి యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. And he told Pharaoh,
అతను మరలా ఫరోకు చెప్పాడు, There is one person in the ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, and let call him. He will interpret your dream. అతన్ని పిలిపించండి, అతను ఖచ్చితంగా మీ కలభావం చెప్తాడు. And Joseph came there. అతను యోసేపు తీసుకొచ్చారు, He interpreted the dream. ఆ కలభావం చెప్పాడు. And you know what the Pharaoh said to Joseph? ఆ ఫరో ఏం చేశాడు తెలుసా? ఏం చెప్పాడు తెలుసా యోసేపుకి? The first thing Joseph said is, ఆ ఫరో the first thing Pharaoh said to Joseph, ఫరో యోసేపు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే, I can see God's spirit in you. నేను దేవుని ఆత్మను నీలో చూడగలను అన్నాడు. I can see the mind, the brain, that the things which you have received is not your, it is from God. నీవు పొందుకున్నవి, నీవు మాట్లాడుతున్నవి, నీవు మాట్లాడే విషయాలు అవి నీవి కాదు, అవి దేవుని నుంచి వచ్చినవని చెప్పి నేను చూడగలుగుతున్నాను అతను. My people, దేవుని ప్రజలారా, we always try to be attached with people. మనం మనుషులతోనే ఎల్లప్పుడూ కూడా బంధాలు ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. We always try to make them happy, వారిని సంతోషపరచాలని మనం చూస్తుంటాం ఎల్లప్పుడూ కూడా. but they will complain. కానీ వారు ఎల్లప్పుడూ కూడా వారు అనేకమైన మాటలు చెప్తా They ఉంటారు. will say many things. వాళ్ళు about you. వాళ్ళు అనేకమైన విషయాల గురించి చెప్తా They ఉంటారు. never satisfied. వాళ్ళు ఎప్పుడు కూడా తృప్తి చెందరు. But God is there. కానీ దేవుడు ఉన్నాడు మన కోసం. See the Pharaoh, ఈ ఫరోను చూడండి, the superior of all the peoples, అందరి ప్రజలందరికంటే ఉన్నతమైన వ్యక్తి అతను. the king of that country, ఆ దేశానికి రాజు అతను. can see Joseph's life, అతను యోసేపు జీవితాన్ని చూడగలుగుతాడు. can see Joseph, అతను యోసేపు చూడగలుగుతున్నాడు. and he made him as a prime minister of that country. అతన్ని ఆ దేశానికి ప్రధానమంత్రిగా మార్చేశాడు. My people, if you are with God, He can do everything with you. మీరు కూడా దేవుడితో ఉండగలిగినట్లయితే నిశ్చయముగా ఆయన కోసం సమస్తము చేయగలరు. We have to dwell in the presence of God always. ప్రతి సమయమందు కూడా మనం దేవుని సన్నిధిలో నివసించువారు. We have to be thirsty for God. మనం ఎల్లప్పుడూ కూడా దేవుడికి దాహం కలిగి జీవించాలి. We have to be with God in always. ప్రతి సమయమందు కూడా దేవునితోనే మనం We have to be abide with God. ఆయనతో మనం అంటి పెట్టుకొని ఉండాలి. The life which is filled with faithfulness తన జీవితము నమ్మకత్వంతో నిండిపోయింది. will never be down. నమ్మకత్వంతో నిండిన జీవితం ఎన్నటికీ కూడా అది తగ్గిపోయేది కాదు. It will go upward and upward. అది పైకి ఎక్కుతూనే ఉంటుంది. Let us close our eyes. మన కళ్ళు మూసుకుందాం. Let us think about ourselves. మనం జ్ఞాపకం చేసుకుందాం. If we are in the life of Joseph, మన కనుక ఒకవేళ యోసేపు పరిస్థితిలో ఉన్నట్లయితే, if we are in the place of that, మన కనుక అదే పరిస్థితిలో ఉన్నట్లయితే, are we that much faithful? మనం కూడా అంత నమ్మకం కలిగి ఉన్నామా? Will we follow that path, మనము అదే మార్గాన్ని మనం నడుచుకోగలమా? the faithful path